హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరూస్ కిచెన్. ఈరోజు నేను చేయబోతున్న వంటకం టమాటో పెరుగు చట్నీ. ఇంకా ఆలస్యం ఎందుకు, దానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం రండి. 2 మీడియం సైజు టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు చిలికిన పెరుగు. తాలింపుకి ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, కరివేపాకు 1 రెమ్మ, ఎండుమిర్చి 1, హింగు చిటికెడు. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ఇంగువ వేయండి. ఇంగువ డైజెషన్కి చాలా మంచిది, అది ఆప్షనల్ మాత్రమే. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లితరుగు వేసి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోండి. ఉల్లితరుగు గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత కోసి ఉంచుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించుకోండి. టమాటా ముక్కలు 2 నిమిషాలు వేయించుకోండి. దాని తర్వాత చిటికెడు పసుపు వేయండి. తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దానిలో 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత కలిపి టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గనివ్వండి. చూశారు కదండి, టమాటా ముక్కలు మెత్తబడి నూనె తేలుతుంది. అప్పుడు మనం చిలికి ఉంచుకున్న పెరుగు వేసుకోవచ్చు. స్టవ్ సిమ్లో పెట్టి వేసుకోండి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. అది వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉంచి దించేయండి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. అంతేనండి, టమాటా పెరుగు చట్నీ రెడీ అయినట్టే. మీరు ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే